నమస్కారం, నా పేరు శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ అవుటింగ్ టైం యూట్యూబ్ ఛానల్. చాలా మందికి బిర్యానీ అంటే బాస్మతి రైస్తో చేసిన బిర్యానీని ఇష్టపడతారండి. బాస్మతి రైస్ బిర్యానీ బాగుంటుంది కానండి, చల్లారక కొంచెం బిగిసినట్టు అనిపిస్తుంది. చిట్టుముచ్చాల రైస్తో కూడా బిర్యానీ చాలా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ చిట్టుముచ్చాలతో చేస్తున్నాను. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నానండి. నాకు కుక్కర్లో బిర్యానీ అనేది చాలా త్వరగా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను. కుక్కర్ వేడెక్కాక సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నానండి. నేనైతే ఆ స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ తీసుకుని కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం. వేడెక్కిన ఆయిల్లో నేను బిర్యానీ ఆకు ఇంకా హోల్ గరం మసాలా అయితే వేసేసానండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసాను. అవి కొంచెం వేగనివ్వాలండి. మనకి అవి తాతీగా వేగితే ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. ఆ మసాలాలు కలరు చేంజ్ అయ్యాక 2 చిన్న ఆనియన్స్ని అలాగా సన్నగా పీసెస్ కింద చేసుకుని వేసుకున్నానండి. ఆనియన్స్ కూడా మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలండి నిదానంగా. ఆనియన్స్ కలర్ చేంజ్ అయితే మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది కదండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక నేను 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. మనం ఈ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేగించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు నిదానంగా కలుపుతూ వేగించుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేగాక 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకున్నానండి. అలాగే ఒక టమాటా ముక్కలను కూడా వేసుకున్నాను. మష్రూమ్ బిర్యానీలో టమాటా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇంకా టమాటాలు కొంచెం మెత్తబడనివ్వాలండి. మెత్తగా అయ్యాక మష్రూమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను మష్రూమ్స్ని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. నాకు మష్రూమ్స్ అంటే ఇష్టం అండి. మనకి ముద్దకి తినేటప్పుడు మష్రూమ్స్ వస్తాయని నేను మష్రూమ్స్ అయితే ఎక్కువగానే వేసుకున్నాను. అందుకే పీసెస్ కూడా కొంచెం చిన్నగా కోసుకున్నాను. లేకపోతే మనం 2 పీసెస్ కోసుకుని వేసుకోవచ్చు. నేను మష్రూమ్స్ తినడానికి బాగుంటాయని అలా వేసుకున్నానండి. వాటిని మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా అనేది వేపించుకోవాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. నేను దీంట్లో సాల్ట్ వేయలేదండి, అందుకని వాటర్ అయితే బయటికి రాలేదు. ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేశాక పెరుగులోని వాటర్, మష్రూమ్స్లోని వాటర్ బయటికి రిలీజ్ అయినాయండి. ఈ వచ్చిన వాటర్ని అంతా మనం ఎగరబెట్టేసుకోవాలండి. మనం ఫ్లేమ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేవి బాగా అబ్జర్వ్ అయిపోతాయి, ఎగిరిపోతాయండి. తర్వాత కొంచెం వాటర్ ఎగిరాక ఉప్పు అయితే వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అదే నేను వెజిటేబుల్ బిర్యానీలో కారం వేయనండి. ఇది మష్రూమ్స్ కదా, దీనికి ఫ్లేవర్స్ బాగా పట్టాలని నేను కారం వేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకుంటున్నామండి. నేనైతే దీన్ని నాన్ వెజ్ చేసే ప్రాసెస్లోనే చేస్తున్నానండి. నేను వెజ్ బిర్యానీలో ఇవేమి వేయనండి, స్పైసెస్ ఏమి నార్మల్గా చేసేస్తాను. మష్రూమ్ బిర్యానీ కొంచెం మనకి నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను అవన్నీ వేసానండి. అవన్నీ కొంచెం మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గాక ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర తరుగు కూడా వేసుకున్నానండి. నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను, అది క్లిప్ అయితే మిస్ అయింది. నేను చిట్టుముచ్చాల రైస్ని 1 గంట ముందే బాగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ అంతా తీసేసి ఓన్లీ బియ్యమే వేస్తున్నానండి. ఆ బియ్యాన్ని మనం కొంచెం వేపించుకోవాలండి. ఇప్పుడే మనకి చిట్టుముచ్చాలలో ఫ్లేవర్ అంతా బయటకు వస్తుందండి. ఇది బాగా వేగించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లో వాటర్ ఏమీ ఉండకూడదండి, ఓన్లీ డ్రై అయిపోవాలి. అప్పటి వరకు వేగించుకోవాలి. ఈ లోపు నేను ఇంకో స్టవ్ మీద గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నానండి. నేను 1.5 కప్పు బియ్యం అయితే తీసుకున్నాను, అందుకని 3 కప్స్ వాటర్ అయితే తీసుకున్నానండి. అవి మరగబెట్టుకుంటున్నాను. చూడండి, మొత్తం వాటర్ ఏమీ లేకుండా డ్రై అయిపోయినాయి కదా బియ్యాన్ని. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. నేను వాటర్ అనేవి ముందుగానే కొలిచి తీసుకున్నాను కదండి, అందుకే మామూలుగా డైరెక్ట్గా వేసేస్తున్నాను. మొత్తం వేసేసాను. ఆ స్టేజ్లో మనం కొంచెం ఉప్పు చూసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత మూత తీసి చూస్తే చూడండి, వేడి వేడి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాపీగా వీటిని సర్వ్ చేసుకుని తినేస్తే సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.